మన సమస్యలతో దేవుడు మాట్లాడాలంటే నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఈ సమస్యతో ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. నువ్వు మాట్లాడితే ఎట్లుంటది? కలవరము, భయము, భీతి, పెరిగితనం ఇవన్నీ వచ్చేస్తాయి నీలో. ఒక భయం, ఒక ఆందోళన, ఒక నిరుత్సాహం, ఒక నిరాశ ఇవన్నీ వస్తాయి నీలోకి. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మన సమస్యలతో ఎవరు మాట్లాడాలి చెప్పండి? మన ఇంట్లో ఎవరన్నా ఒక తప్పు చేశారనుకో, మనం ఏం చేస్తాం? మాట్లాడాలి అని అంటారు. ఎవరు మాట్లాడాలనుకుంటున్నావు ఈ సమస్యతో? నువ్వు చెప్పు, ఎవరు మాట్లాడాలనుకుంటాను నువ్వు? ఆయన వీరుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు. ఎవరు మాట్లాడాలి ఇంట్లో సమస్యతో? ఇది నీ బిడ్డ సమస్య, నీ సమస్య, నీ భర్త సమస్య, నీ కుమార్తె సమస్య, నీ సమస్య. నీ సమస్యతో మాట్లాడాల్సింది నీ బంధువు కాదు, నీ సమస్యతో మాట్లాడసర్రయుడైన యేసు. ఆమేన్, హల్లెలూయా.